నిన్న మన మన జిల్లా మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మరి మొన్నటి వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నందయ్య గారు ఇప్పుడు నూతనంగా జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా అవి అందరూ చూసి నవ్వుకుంటుంది. ముందుగా ఒక బీసీ బిడ్డకు, ఒక బహుజన బిడ్డకు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వచ్చినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నందనకు నేను ఒక పద్మశాలి బిడ్డకు, మా బీసీ బిడ్డకు వచ్చిందని సంతోషపడ్డాం మేము. ఇవాళ అంటే స్పీకర్ గారు ముందంటేమో ఇక్కడ మరి సంజయ్ కుమార్ గారు, దైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారేమో నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నా అని అంటారు. స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి పదవిలో కూర్చుండి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరి కూని చేసి ఇవాళ ఎటువంటి ఆధారాలు లేవు పార్టీ మారినట్లని అని చెప్పేసేమో స్పీకర్ గారు మాట్లాడతారు. ఒక ప్రభుత్వంలో మరి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గారు, మరి మన అణగారిన వర్గాలకు చెందినటువంటి మంత్రి గారు మరి చాలా రోజుల తర్వాత మరి 5 సార్లు నిల్చుంటే మరి తన కష్టాన్ని గుర్తించి ఇలా ప్రభుత్వం వారికి మంత్రిగా అప్పచెప్తే ఇవాళ అధిష్టానం ఒక మాట మాట్లాడితే ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పేసి మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళేమో మన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రి గారు, అదేవిధంగా మరి డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మన అందరినేమో మరి దానికి తూట్లు పొడిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారేమో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా పార్టీలో చేరిండు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే అని చెప్పేసి జీవన్ రెడ్డి గారేమో పోరాటం చేస్తారు. ఆనాడు బ్లాక్ కాంగ్రెస్గా ఉన్నటువంటి మనందరినీ కూడా వ్యతిరేకించింది. ఇవాళ మేము జిల్లా అధ్యక్షుడు కాగానే మళ్ళా మా ఎమ్మెల్యే అని చెప్పేసి మేము మాట్లాడాము. ఇవాళ మా కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ అన్న గారు జిల్లా మెడికల్ కాలేజీకి మరి హాస్పిటల్కి వచ్చేసి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని చెప్పేసి మన జైత్యాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆనాడు శాంక్షన్ చేసిండ్రు. మరి ఎంతవరకు మరి పనులు అయినాయి అని చెప్పేసి ఆ పరిశీలనకు వస్తే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నీకేం పని ఇక్కడికి వచ్చుడు, జైత్యాలకు ఎందుకు వచ్చినావు, నీ కొరుట్లలో జైత్యాలకు వస్తున్నారు, ఇది ఉందాతనం అనందనం వేసుకున్నటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ తోటి గెలిచి కార్యకర్తల కష్టంతో గెలిచి ఇవాళ 10 సంవత్సరాలు 6 కాలం కష్టపడి 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మరి కష్టపడ్డారు. 40 సంవత్సరాల రాజకీయ శిఖరం అని చెప్పుకునేటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అధికారం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉందా ఇలా మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడేమో జీవన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఎందుకు వ్యతిరేకిస్తారు, మా పార్టీలకు ఎందుకు వచ్చినారని మీరే మాట్లాడతారు. ఇలా పదవి కోసం మళ్ళీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి మీరే మాట్లాడతారు. ఇవాళ మనందరం మాట్లాడినటువంటి మాటలు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మనోభావాలను ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మనోభావాలను మరి వారి ఆత్మగౌరవాన్ని ఇలా ఒక అహంకారానికి, ఒక నియంతృత్వానికి ఇలా సంజయ్ కుమార్ గారు ఒక నియంతృత్వ ఇదే పద్ధతి నందన. మరి ఈ పక్కకున్నటువంటి మంత్రి గారు ఆనాడు జీవన్ రెడ్డి గారు వెళ్ళి మరి కార్యకర్తలందరినీ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ పూర్తి బాధ్యత మీదే అని చెప్పేసి పాపం చాలా సీనియర్ అయినటువంటి మరి మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు ఒక
మంత్రి దగ్గర ముగారిల్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా కూడా దీనికి కాంగ్రెస్ నాయకులు స్పందించాలి. కాంగ్రెస్ నాయకులు స్పందించాలి. అట్లనే అంటున్నారు కదా, ఇవాళ జిల్లా అధ్యక్షుడు ఆనాడు మరి ఓట్లేసి అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే ఈయన నేను అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని ఈయనే మాట్లాడతాడు. మళ్ళీ ఇలా అడ్రు లక్ష్మణ్ కుమార్ గారును మీ ఇద్దరేమో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని అంటారు. దమ్ముంటే నేను పోటీ చేస్తానన్నారు. మళ్ళీ మీరు ఏం మాట్లాడారు? కేసీఆర్ గారు 3వ స్థానంలో ఉన్నారు, కేసీఆర్ గారు పోటీ చేస్తేనే 3వ స్థానంలో ఉన్నారు. అసలు కేసీఆర్ గారి చరిత్ర గురించి మాట్లాడే స్థాయి మీది కాదు, మర్చిపోయి మాట్లాడుతున్నారు. పక్కకు ఒక మంత్రి ఉండి మన బహుజనులను అవమానిస్తున్నటువంటి ఎమ్మెల్యేకు వత్తాసు పలకడం నిజంగా కూడా బహుజన బిడ్డలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సార్ల ఎమ్మెల్యే, 5 సార్ల ఎంపీ. దేశంలో ఎవరు కూడా అన్ని సార్లు గెలవలేరు. మీరు అన్నట్టే 2006లో కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తే కేసీఆర్ గారు 2 లక్షల మెజార్టీతో గెలిచింది. 2008లో పోటీ చేస్తే 15,000 పైన గెలిచింది. అంటే జీవన్ రెడ్డిని అవమానపరుస్తున్నారు మీరు ఓడిపోయినారు. అసలు అవగాహన రాహిత్యంతో మాట్లాడకండి. అంటే ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు మనందరిన మాట్లాడిన మాటలు స్వాగతించాలంటే, నిజమైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు మాట్లాడిన మాటలు నిజమైతే, మరి అలా జిల్లా అధ్యక్షుడు కొత్తగా తీసుకున్న తర్వాత, ఎన్నికైన తర్వాత మరి సంజయ్ కుమార్ గారికి ఏమైనా సభ్యత్వం ఇచ్చిరా? మీరు ఏమైనా సభ్యత్వం ఇచ్చిరా? చూపియండి. మరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని ఎమ్మెల్యే చెప్తున్నారు, మరి మీరేమన్నా సభ్యత్వం ఇచ్చిరా? సభ్యత్వం ఇచ్చి మరి ఇందిరా భవన్లో జిల్లా అధ్యక్షుడు గారు ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి గారితో మీరు కండువ కప్పిన ఎమ్మెల్యే గారికి, అప్పుడు మీ మాటలకు మేము స్వాగతిస్తాం. మీరు ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే అని అంటున్నారు కదా. మీరు నిజంగా జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఏమైనా సభ్యత్వం ఇచ్చిరా? లేదంటే ఇందిరా భవన్ పోయి కండువ కప్పుండ్రి, అప్పుడు మేము స్వాగతిస్తామని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. వారు ఏ పార్టీలో ఉన్నారు, మీరు ఎవరికి మాట్లాడుతున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజమైనటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు ధైర్యంగా గతంలో ఎట్లున్నారో నన్నన్నా ఇప్పుడు కూడా అట్లనే ఉండండి. మీ స్థాయికి కరెక్ట్గా ఉంటుంది తప్ప ఇలా ఒక బీసీ బిడ్డ జిల్లా అధ్యక్షుడు వచ్చిందని చెప్పేసి బీసీలో ఉన్నటువంటి యువతరం నవతరం అందరూ కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవాళ మీరు ఒక పదవి కోసం పెదవులు మోసుకుంటున్నారు అని చెప్పేసి నిజంగా కూడా బాధాకరం. దయచేసి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల ఆత్మ మనోభావాలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ మాటలు ఉన్నాయి తప్పితే ఇంకోటి కాదు. మళ్ళొక్కసారి మేము సవాల్ విసురుతున్నాం, జిల్లా అధ్యక్షుడా మరి మంత్రి గారా మరి సభ్యత్వం ఇస్తే చూపించండి, మాకు చూపించి ఇందిరా భవన్లో కండువగపూర్ ఎమ్మెల్యే గారికి మీరే ఒక్కసారి కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకొని మరి కాంగ్రెసా బీఆర్ఎస్ తేల్చుకోవాలని చెప్పేసి మేము మీతో పలుకుతాము.